చూడాలి ఏం జరిగిద్దో, పైన భగవంతుడే ఉండి వాళ్ళు ఖాళీ చేయమంటే మళ్ళీ ఖాళీ చేస్తాను నేను. నొక్కి తీసేశారండి. జ్వరాన్ని కూడా ఇంజెక్షన్ చేశారు. జ్వరం అంటే ఇంటి దగ్గర పొద్దుపూట సాయంత్రం క్లీన్ చేయమన్నారు కదా. పప్పి వచ్చేసి వాళ్ళు వచ్చేసి మన వీడియోలు కూడా చూస్తారంట. పప్పిని తీసుకొని వచ్చారు. పుట్టినరోజు అని చెప్పేసి ఒక పాప ఇద్దరు ఫోటోలు పెట్టా కదండి, ఆ మేడవోళి అండి రైస్ వచ్చేసి మళ్ళీ మనకి ఇచ్చే రైస్. ఇంకా ఆ రైస్ తీసుకొని నేను అండి ఇక్కడ మా ఇద్దరు పిల్లలు నేను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చా కదండి. ఆ పిల్లల్లో ఒక పిల్లకి నేను బాగాలేదని చెప్పా కదా, జ్వరం తగిలిందని కూడా చెప్పా కదా, చిన్నది పైన వాసిందని చెప్పి గడ్డలాగా. అది ఎందువల్ల వచ్చింది అనుకున్నాను నేను. తెల్లారి పటకలు బాగా ఎక్కువైపోయిందండి. ఇక మధ్యాహ్నం నేను హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. సాయంత్రం వెళ్దాను, ఒకేసారి డాక్టర్ గారు ఉంటారు కదా, సాయంత్రం అయితే అనేసి అనుకున్నా. ఇక్కడ మనకి ఇబ్రహీంపట్నంలో అందుబాటులో లేకపోతే నేను విజయవాడ తీసుకొని వెళ్దాం అనేసి ఇంక నేను రెడీ అయిపోయానండి. అప్పటికే ఆమెకి ఏమైందంటే ఆ గడ్డ పెద్ద గడ్డ కదా, అది పగిలి గడ్డ అంటారు అనుకుంటా, వాసింది స్కిన్. అది పగిలి ఇంకా లోపల నుంచి బ్లడ్ లాగా అలా కారుతానే ఉందండి, రస్ లాగా. ఇక అదంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే ఇంక వెళ్ళిపోయానండి. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. కాస్త త్వరగానే వెళ్దాం అనుకున్నాను నేను. నాకైతే కుదరలేదండి. కాస్త పనులు ఈ ఒత్తిడి వల్ల మన బుట్టి పిల్లల కోసం నేను ఎత్తుతున్నా కదండి. ఆ 3 పిల్లలు కూడా దొరకలేదు కదా. ఇక ఆ పిల్లల టెన్షన్లోని పనులు ఇవన్నీ కాస్త లేట్ అయిపోయింది నాకు వచ్చేసరికలా. ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టే ఉంది ఇక్కడ వచ్చేసి కాస్త. అయినా పర్లేదులండి, వెళ్ళేసరికి డాక్టర్ గారి దగ్గర ఎక్కువగా పెద్దగా జనాలు ఎవరూ లేరు. కాస్త ఫ్రీగానే అనిపించింది కాబట్టి మాకు అక్కడ త్వరగా అయిపోయింది. ఎందుకంటే ప్రతిసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేది, గంట సేపు అయినా సరే. అందు గురించే ఇక్కడ బుడ్డమ్మని నేను తీసుకుని వచ్చా. అతను ఏమన్నారంటే ఏదో చీర్చిపోయి ఉంటుందమ్మా, అందుకనే ఆమెకి ఇలా అయిపోయిందని చెప్పారు. ఆ బ్లడ్ అదంతా తీశారు. ఆల్రెడీ ఓలు పడిపోయి కారుతుంది కదా, అదంతా శుభ్రంగా నొక్కి తీసేశారండి. జ్వరాన్ని కూడా ఇంజెక్షన్ చేశారు. జ్వరం అంటే పెద్దగా ఏమి ఇబ్బంది ఏం లేదులమ్మని చెప్పారు. ఇప్పటికైతే ఆ స్కిన్ కూడా ఊడిపోద్దమ్మని చెప్పేసి అన్నారు. రోజు ఇంటి దగ్గర పొద్దుపూట సాయంత్రం క్లీన్ చేయమన్నారు. ఇంకా ఇంజక్షన్లు చేపించే పనిలా కూడా ట్యాబ్లెట్లను ఒక సిరప్ లాంటిది ఒకటి ఇచ్చారండి పొట్టలోకి, అంటే ఇన్ఫెక్షన్ అవ్వకోకుండా ఆమెకు వచ్చేసి. అందుకని ఉదయం సాయంత్రం నేను క్లీన్ చేయాల్సింది ఆమెకు వచ్చేసి. కాస్త అవి తగ్గే వరకు కాస్త నేను జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే అప్పుడు పెద్దదైంది అనుకోండి చాలా కష్టం అని చెప్పారు డాక్టర్ గారు వచ్చేసి. ఎందుకంటే అది క్లీన్ చేసేది కానీ అవన్నీ నాకు ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను క్లీన్ చేశానండి బొడ్డమ్మకి. ఇక్కడ కనిపిస్తుంది కదా పప్పి వచ్చేసి, వాళ్ళు వచ్చేసి మన వీడియోలు కూడా చూస్తారంట. పప్పిని తీసుకొని వచ్చారు హాస్పిటల్ దగ్గరికి. పిలవంగానే దగ్గరికి వచ్చేస్తుందండి పాపం. ముద్దుగా ఉంది, అందంగా ఉంది బుడ్డమ్మ వచ్చేసి పాపం. ఇక నా పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు ఒక మేడం అయితే నాకు రైస్ కోసం అని చెప్పేసి ఫోన్ చేశారండి. ఇక అక్కడికైతే రైస్ కోసం వెళ్ళు అంటే, ఆ మేడం ఎవరో కాదు, మొన్న 2 రోజుల క్రితం నాడు నేను పుట్టినరోజు అని చెప్పేసి ఒక పాప ఇద్దరు ఫోటోలు పెట్టా కదండి, ఆ మేడవోళి అండి రైస్ వచ్చేసి మళ్ళీ మనకి ఇచ్చే రైస్. ఇంకా ఆ రైస్ తీసుకొని నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇంకా ఆటోలోనే వచ్చేసానండి. సన్నీ వచ్చేసి బండి మీద. అంత రైస్ అంటే ఇంకా కష్టం కదా. ఆ రైస్ నాకు ఎంత అనేది కాస్త ఐడియా లేదు, కానీ ఎక్కువ ఉన్నాయి రైస్. నేను స్క్రీన్ మీద ఇస్తాను నేను రైస్ వచ్చేసి మీకు ఎంత ఏంటని చెప్పి. ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు కదా మనం, అందుకని ఆటో వాళ్ళు సింగిల్గా తీసుకురావాలంటే తీసుకురారండి, మనం కంపల్సరీగా పక్కన ఉండాల్సిందే. ఇంకా పనిలో 2 పనులు కలిసి వస్తాయి కదా అని చెప్పేసి మేము ఇంకా అందువల్ల ఇంకా లేట్ అయిపోయింది మాకు. బియ్యం తీసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేకలా. ఇక ఇంటికి రాగానే ఇక అవన్నీ మేము బియ్యం అవన్నీ సదిరేసుకొనేసి ఇక పిల్లలకి మెడిసిన్ అవన్నీ నేను వేసేసుకొని అప్పుడు నా పని నేను స్టార్ట్ చేసుకున్నానండి. కాస్త లేట్ అవుతూనే ఉంది, అయినా తప్పదు కదా మనకి. అందుకనే ఇంకా బుడ్డమ్మకి వచ్చేసి ఇక్కడ మెడిసిన్ నేను అవన్నీ వేసేసానండి. ఇంకా ఆమెకు వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను క్లీన్ చేశానండి శుభ్రంగా. క్లీన్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా వచ్చిందండి. మీరైతే మన బుట్టి పిల్లల వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే వరకు ఎవరైనా మన బుట్టి పిల్లగాలు మంచి ప్లేస్ ఇస్తానని ఆశించే వాళ్ళు అయినా సరే ముందుకు రావచ్చండి. ఈ ఇద్దరు పిల్లల కన్నా ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడైతే నేను బయట వదిలేను కదండి, అలానేమో ఇంట్లో పెట్టాలంటే సొంత ఇల్లేం కాదు కదండి. ఈ టెన్షన్ బాగా ఎక్కువైపోతుంది. ఇంటి వాంటర్ వస్తే ఏమంటారు ఏమోనని భయం వేస్తుంది. వీళ్ళని ఎక్కడ సీక్రెట్ పెడతామన్నా సరే వీళ్ళు అరుస్తూ ఉంటారు కదండి, అదొక భయం వేస్తుంది నాకు. చూడాలి ఏం జరిగిద్దో, పైన భగవంతుడే ఉండి వాళ్ళు ఖాళీ చేయమంటే మళ్ళీ ఖాళీ చేస్తాను నేను.